ఇంకా హంగ్కి సంబంధించినటువంటి దాంట్లో కొన్ని కీలకమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, నిజామాబాద్ కార్పొరేటర్లు టోటల్గా 60, ఎక్స్ అఫీషియోతో కలిపి 67, ఓవరాల్గా 67, మొత్తం 67 ఓట్లు మేయర్ అభ్యర్థికి కావాల్సింది 34. బీజేపీ కార్పొరేటర్లు 28, బీజేపీకి ఎక్స్ అఫీషియో 5 ఉన్నారు, టోటల్గా 33. వాళ్ళకి ఇంకొక ఓటు కావాలా బీజేపీకి. కాంగ్రెస్కి 17 మంది కార్పొరేటర్లు ఉన్నారు, ఎంఐఎం 14, కాంగ్రెస్ ఎక్స్ అఫీషియో 2, టోటల్ 33. వీళ్ళతో పోల్చుకుంటే బీజేపీకి ఒకటి ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి సరిపోతుంది. కాంగ్రెస్కి 34 చేరాలంటే ఒకటి అవసరం, ఇది ఏర్పాటు చేయాలంటే ఒక 2 అవసరం అవుతుంది. బీఆర్ఎస్ కార్పొరేటర్ ఒకళ్ళు కాబట్టి మేయర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్ కీలక పాత్ర. బీఆర్ఎస్ కార్పొరేటర్ కాంగ్రెస్లో చేరినట్టు వార్తలు వస్తున్నాయి కానీ అది అధికారికంగా ధృవీకరించలేదు కాబట్టి ఏం జరుగుతుంది అన్నటువంటిది చూడాల్సింది. వాళ్ళ అతను కనుక సైలెంట్ అయిపోతే, ఇప్పుడు కరీంనగర్లో అతన్ని సైలెంట్ ఉండమన్నారు, ఇది బీఆర్ఎస్కి సంబంధించిన, తద్వారా కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ వశం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ అట్లా కనుక సైలెంట్ అయిపోయిందంటే బీజేపీకి అక్కడ ఫామ్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది.